ఈరోజు మన శ్వాస మార్గంలో ఊపిరితిత్తుల్లో శ్లేష్మం ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ఇలాంటి అధిక కఫాన్ని తగ్గించే ఆహారాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి వాటిల్లో చాలా ముఖ్యమైనది పసుపు. పసుపు అద్భుతంగా పనిచేస్తుంది, ఈ కఫాన్ని కరిగిస్తుంది. పసుపు ఊపిరితిత్తు లోపల ఉండేటువంటి కఫాన్ని పల్చం చేసి శ్వాస ధారాళంగా ఆడేలా చేస్తుంది. దీన్ని ఉబ్బసం తగ్గించుకోవటానికి చక్కటి ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. ఒక చెంచాడు పసుపుని ఒక గ్లాస్ పాలకు కలిపి రోజుకి 2 కానీ లేదా 3 సార్లు కానీ తీసుకుంటూ ఉండండి. దీన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది, ఉబ్బసం తగ్గుతుంది. అలాగే మరొక ఆసక్తికరమైన పదార్థం వెల్లుల్లి. వెల్లుల్లి కఫాన్ని పల్చం చేయటమే కాకుండా ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. అది దీంట్లో ప్రత్యేకత. 2 టేబుల్ స్పూన్ల పాలకి 3 వెల్లుల్లి గర్భాలను కలిపి మరిగించండి. ప్రతిరోజు ఉదయం దీన్ని తీసుకుంటూ ఉండండి. అలాగే 2 కానీ లేదా 3 వెల్లుల్లి రేఖల్ని 4 నుంచి 5 అల్లం ముక్కల్ని 2 కప్పుల నీళ్లకు వేయండి. మరిగించి టీ తయారు చేసుకోండి. దీన్ని రోజుకి 2 సార్లు చొప్పున తీసుకుంటూ ఉంటే ఉబ్బసం ఇలాంటి కఫ సంబంధమైనటువంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి.